సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ చేయని గ్రూప్ పర్సన్. సో ప్రతి సంవత్సరం ఏపీఎస్సి కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ జాబ్ క్యాలెండర్ అయితే విడుదల చేస్తుంది. అయితే జనవరి 12 మనకి యూత్ డే, నథింగ్ బట్ మనకి వివేకానంద గారి బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకుంటాం కదా. ఆ రోజున మనకి ఏపీ ప్రభుత్వం అనేది 12వ తారీఖున క్యాలెండర్ అయితే విడుదల చేయనుంది. సో వీడియో అనేది మీరు కంప్లీట్గా చూడండి, అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా అర్థమవుతుంది. కొత్తగా 18 శాఖల్లో 866 పోస్టుల భర్తీకి ప్రకటన. అటవీ శాఖలో అత్యధికం. పాత నోటిఫికేషన్లపై రాత పరీక్షల తేదీలు వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు. ఉద్యోగాల భర్తీకి ఎన్డీఏ ప్రభుత్వం ఉపక్రమించింది. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ నెల 12న ఏపీఎస్సీ ద్వారా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడానికి చర్యలు తీసుకోబోతుంది. ఆ రోజు ప్రభుత్వం కొత్త పోస్టుల భర్తీ నోటిఫికేషన్ల జారీ గురించి ఇప్పటికే విడుదల చేసిన 20 రకాల నోటిఫికేషన్ల పరీక్ష నిర్వహణ తేదీలు ప్రకటిస్తుంది. కూటమి ప్రభుత్వం కొత్తగా భర్తీ చేయనున్న 866 పోస్టులు, 18 నోటిఫికేషన్లు రానున్నాయి. అటవీ శాఖల్లోనే దాదాపుగా 814 పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి. సో మెజారిటీ అయితే పోస్టులు ఇక్కడ ఉండడం జరిగింది. అయితే త్వరగా పూర్తి కానున్న ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా ఈ యొక్క నోటిఫికేషన్ ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇతర పోస్టుల వివరాలు చూసుకున్నట్టయితే దివ్యాంగుల సంక్షేమ శాఖలో వార్డెన్, గనుల శాఖ, రాయల్టీ ఇన్స్పెక్టర్, ఫ్యాకల్టీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, బీసీ వెల్ఫేర్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, జైలు శాఖలో జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్, రవాణా శాఖలో ఏఎంవీఏ పోస్టులు భర్తీకి కూడా నోటిఫికేషన్లు ఇస్తామని సాధారణ పరిపాలన శాఖ తెలిపింది. ఏప్రిల్ తర్వాత గ్రూప్ 1 ప్రధాన పరీక్షలు. గ్రూప్ 1 ప్రధాన పరీక్షలు నోటిఫికేషన్ 2023 నవంబర్, అంటే నోటిఫికేషన్ ఆ నెలలో అయితే రావడం జరిగింది. అయితే దీని తాలూకు మనకు మెయిన్స్ అనేది 2025 ఏప్రిల్ తర్వాత నిర్వహించే అవకాశం ఉంది. 2025 ఫిబ్రవరి 23న గ్రూప్ 2 ప్రధాన పరీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్, జూనియర్ డిగ్రీ కళాశాలలో లెక్చరర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్లు రాత పరీక్షకు 2025 జూన్ నిర్వహించే అవకాశం అయితే ఉందంట. మరికొన్ని పోస్టులు మీరు చూసుకున్నట్టయితే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, అంటే పాఠశాల విద్యాశాఖ మనకి ప్రిలిమ్స్ అయితే కండక్ట్ చేశారు. సో దీని తాలూకు మెయిన్స్ అయితే మనకి డేట్స్ అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఎనలిస్ట్ గ్రేడ్ 2, అసిస్టెంట్ లైబ్రేరియన్ ఎన్టీఆర్ యూనివర్సిటీ, జూనియర్ అసిస్టెంట్ ఎన్టీఆర్ యూనివర్సిటీ, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్ ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, లైబ్రేరియన్ ఆరోగ్య శాఖ, అసిస్టెంట్ ట్రైబల్ ఆఫీసర్, దివ్యాంగుల సంక్షేమ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్, ఏపీ భూగర్భ నీటిపారుదల శాఖలలో అసిస్టెంట్ కెమిస్ట్, ఏపీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ సర్వీసెస్లో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఆర్థిక గణాంకాల శాఖ ఇది మనకి. సో ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులకు భర్తీకి ఇప్పుడే నోటిఫికేషన్ వెలువడ్డాయి. వీటికి 2025 మార్చి చివరి నుంచే ఆ ఏడాది జూన్ నెలాఖరు వరకు పరీక్షలు నిర్వహించేలా తేదీల ఖరారుపై కసరత్తు జరుగుతుంది. కొత్త నోటిఫికేషన్ జారీకి అనుగుణంగా వాటి రాత పరీక్షలకు తేదీలు ఖరారు చేస్తారు. సో కొత్త నోటిఫికేషన్ జాబితా చూసుకున్నట్టయితే అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్ 100 వేకెన్సీలు అయితే ఉన్నాయి మనకి. అందులో 30 పోస్టులు వచ్చేసరికి క్యారీ ఫార్వర్డ్, 70 వచ్చేసరికి మనకి ఫ్రెష్ వేకెన్సీస్ అయితే రాబోతున్నాయి. అండ్ అలానే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఆఫీసర్ వచ్చేసరికి 691 పోస్టులు అయితే ఇవ్వనున్నారు. అందులో క్యారీ ఫార్వర్డ్ 141 అయితే ఉండడం జరిగింది. సో డ్రాఫ్ట్ మ్యాన్ గ్రేడ్ 2 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసరికి అటవీ శాఖ 13 పోస్టులు అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ రాణేదార్ అటవీ శాఖ 10 పోస్టులు అయితే ఇవ్వనున్నారు. అండ్ అలానే మున్సిపల్ శాఖలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కేటగిరీ 2, సీనియర్ అకౌంటెంట్ కేటగిరీ 3, జూనియర్ అకౌంటెంట్ కేటగిరీ 4 11 వేకెన్సీలు అయితే ఇవ్వనున్నారు. అండ్ అలానే అగ్రికల్చర్ ఆఫీసర్ వ్యవసాయ శాఖ 10 పోస్టులు అయితే ఇవ్వనున్నారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవాదాయ శాఖ, అంటే మనకి ఎన్విరాన్మెంట్ ఆఫీసర్స్ ఉద్యోగాలు అయితే 7 పోస్టులు అయితే ఇవ్వనున్నారు. అండ్ అలానే జిల్లా సైనిక ఆఫీసర్ 7 పోస్టులు అయితే ఇవ్వనున్నారు. గ్రంథ పాలకుడు ఇంటర్ విద్య 2 పోస్టులు అయితే ఇవ్వనున్నారు. హార్టికల్చర్ ఆఫీసర్ ఉద్యానవన, అవి కూడా 2 పోస్టులు అయితే రానున్నాయి. అండ్ అలానే అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ మత్స్య శాఖ 3 పోస్టులు అయితే ఉన్నారు. అండ్ అలానే టెక్నికల్ అసిస్టెంట్ భూగర్భ నీటిపారుదల వచ్చేసరికి 4 పోస్టులు అయితే ఉన్నారు. మీకు మరిన్ని డౌట్స్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదర్వైజ్ ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియోని మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండ్ థ్యాంక్ యూ.